అవినీతి రహిత పాలనే తమ ధ్యేయమని రామగుండం మేయర్ మహంకాళ స్వామి అన్నారు. 38వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మల్లికార్జున్ నగర్ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన బస్తీ కమాన్ను సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి మహంకాళ స్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ ప్రాంతాన్ని అవినీతి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం డివిజన్ కార్పొరేటర్ను గాని కార్పొరేషన్ కార్యాలయంలో గాని సంప్రదించాలని సూచించారు. పాలనాపరమైన ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అనవసరంగా దళారులను ఆశ్రయించి మోసపోవద్దని హెచ్చరించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్ నెలకంటి రామును సంప్రదించాలని సూచించారు. ప్రాంత సమస్యలతో పాటు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా తగు కృషి చేస్తారని చెప్పారు. సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారు ఈరోజు వారికి అందుబాటులో ఉండే విధంగా అందరినీ గెలిపించి మీ అందరికీ అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సోదరుడు రాము గారు ఈ మల్లికార్జున్ నగర్కు ఒక గుర్తింపు ఉండాలి. ఇక్కడ ప్రజలందరూ కూడా మీరు ఏ వాడ అంటే ఎప్పటికప్పుడు కూడా సీతానగర్ బోర్డు మాత్రమే కనిపించేది, కానీ మల్లికార్జున్ నగర్ బోర్డు కనిపించకపోయింది. చివరికి మా సోదరుడు అన్నట్టు ఒక కాలువ పక్కగా అనేది తెలిసేది. కానీ ఈరోజు సోదరుడు నెలకంటి రాము గారు మీ డివిజన్ అందరికీ కూడా ఈ మల్లికార్జున్ నగర్ సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతోటి ఇంత బ్రహ్మాండమైన కమాండ్ ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసిన సోదరుడు రాము గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు కూడా ఒకటే మాట ఇస్తూ ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ కూడా కౌన్సిల్కు పంపించింది పేద ప్రజల కోసం వాళ్ళకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం, బాధ్యత మీ మీద ఉందని ఆలోచనతో పంపించుంటూ మీకు చెప్తా ఉన్నాం. 26 తారీఖు తర్వాత 24/7 మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఏ విషయంలో వచ్చినా మాట్లాడినా నేరుగా మున్సిపల్ ఆఫీస్కు రావచ్చు, కలవచ్చు, మీ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఇది కరప్షన్ ఫ్రీ రామగుండం అనేది చేయాలనే ఏకైక లక్ష్యం గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచిస్తున్నారు. దానిలో భాగంగా దయచేసి ఎవరు కూడా ఎవరి దగ్గరికి పైరావిలకు వెళ్ళకండి. ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆఫీస్కి వచ్చిరంటే మాత్రం వాళ్ళకు సంబంధించిన పని మేము కూడా ఎట్టి పరిస్థితులలో చేయమని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. సమస్య ఉన్న వాళ్ళు ఆఫీస్కు రండి. గౌరవ సోదరుడు కార్పొరేటర్ ఉంటారు, వారి దృష్టికి తీసుకెళ్ళండి, వారు మా దృష్టికి తీసుకొస్తారు. లేదా ఇంకేదైనా ఇబ్బంది ఉండి పని అయితే లేదంటే ఆఫీస్కు డైరెక్ట్ వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించేందుకు మేము అందరం కూడా ఆఫీసులనే ఉంటాం, అందుబాటులో ఉంటాం. సమస్యల పరిష్కారమే ఏకైక ధ్యేయంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రతి డివిజన్లో ఉన్న రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థను కూడా అద్భుతంగా తీర్చిదిద్ది మీ అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మల్లికార్జున్ నగర్ అంటే ఒక కంప్లీట్ మార్పు. గెలిచిన వెంటనే చాలా మంచి డిసిషన్ తీసుకొని పనులు కానీ ఏది కూడా మీ అందరికీ ఏ కష్టం లేకుండా చేసే రాముకి మళ్ళొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, అదేవిధంగా మేయర్ గారు ఇక్కడ మనతోని ఇక్కడ ఆయన కూడా ఏదున్నా మున్సిపల్ సంబంధించి మీకు ఎటువంటి కష్టం లేకుండా మీరందరూ కూడా తోడు నీడై ఇక్కడ రాజ్ ఠాకూర్ అన్నకి ఏదైతే విధంగా మీరందరూ ఉంటారో అండగా, అదేవిధంగా మా రాముకు కానీ సోమన్ అయితే ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటాడు, మీ అందరూ తెలిసిన విషయమే. ప్రతిదీ కూడా ఒక ఫోన్ కాల్ చేయగానే, ఇప్పుడు కాదు మేయర్ కాకముందు కూడా నేను ఆయనకే ఫోన్ చేసి ఇట్లా ఉంది స్వామి చేయాలంటే నిమిషంలో మున్సిపల్ సిబ్బందిని పంపించి ఏర్పాట్లు చేసే చూడు. ఈరోజు ఇంకా ఆ దేవుడు ఆయనకు ఆ పవర్ ఇచ్చినందుకు ఆయనకి ఇంకా భవిష్యత్తులో మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది కాకుండా మా రాము ఏదైతే విధంగా రాజ్ ఠాకూర్ అడుగు జాడల్లో నడుచుకొని ట్రైన్డ్ అండ్ డన్ బై రాజ్ ఠాకూర్ ఈయన మొత్తానికి ఆ రాజన్న ఎట్లెట్లయితే కష్టపడతాడో అదేవిధంగా ఈ పిల్లోడు కూడా రాము కూడా అదేవిధంగా ఎంతో కష్టపడతాడు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతుల రాజేష్, కార్పొరేటర్లు దాసరి విజయ్, కన్నూరి శంకర్, దాసరి సాంబమూర్తి, ధూళికట్ట సతీష్, రాజిరెడ్డి, యుగేందర్ తదితరులతో పాటు బస్తీ పెద్దలు పంజాల ఆంజనేయులు, కోటరాజు, శనిగరపు మల్లేష్, సిహెచ్ నారాయణ, పెట్టం రాములు, అల్లం కిరణ్ కుమార్, అల్లం అన్వేష్, చీకురు మల్లిరాజు కుమార్, నేరెళ్ల రాజ్ కుమార్, మొండయ్య, సింహాచలం, కవ్వంపల్లి కనకలక్ష్మి, బుర్ర కనకలక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు.